Yeah, hey guys, hi, welcome to Vedic for CSM SES యూట్యూబ్ ఛానల్. సో ఇన్ దిస్ వీడియో మనము ఈ టాపిక్స్ కవర్ చేద్దాము. సో ఐ ఫీల్ ఈ టాపిక్స్ నుంచి కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏటీడబ్ల్యూజేడబ్ల్యూ కావచ్చు, ఏటీజీ కావచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 10AA కావచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిడక్షన్స్ చాప్టర్. అండ్ కైండ్ ఆఫ్ ఈ డిడక్షన్స్ చాప్టర్‌లో మిగతా అన్నీ కూడా మనం చదువుకుంటే అర్థమైపోతుంది. బట్ ఈ ఏరియాస్ ఏవైతే ఈ 3 ఏరియాస్ ఉన్నాయో కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఏఎంటీ రిలేటెడ్‌గా మనకు వేరే ఏదైనా క్వెషన్స్‌తో మనకి కంబైన్ జేసి ఇస్తే గనక, మనం దానికి రెడీగా ఉండాలి గాబట్టి, ఈ టాపిక్స్ అనేవి ఈరోజు రివైజ్ చేసుకుందాము. ఒక్కొక్క టాపిక్ డీటెయిల్‌గా ఎళ్ళిపోదాం. నౌ వన్స్ సెక్షన్ 10AA స్టార్ట్ చేస్తున్నానప్పుడు అండ్ మోరోవర్ ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్‌లో ఓన్లీ 10AA అవైలబుల్‌గా ఉంది. సో, వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ మెటీరియల్ హియర్. అండ్ మిగతా టాపిక్స్ పీజీపీపీ, క్యాపిటల్ గెయిన్స్ అండ్ అంటే మన మ్యారథాన్ ఉంది ఒకటి. హౌస్ ప్రాపర్టీ, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ అన్ని వీడియోస్ గూడా చేసి మనకు ప్లే లిస్ట్‌లో అనేది అవైలబుల్‌గా ఉంది. సో, మీరు కావాలంటే అక్కడ చెక్ జేసుకోవచ్చు. అండ్ నౌ ఈ సెక్షన్ 10AA అనేది ఈ రోజుకి రివైజ్ చేసుకుందాం. ఓకే. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. నౌ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 10AA అసలేంటి? బేసికల్‌గా మనకి 10 అనే సెక్షన్ నుంచి ఎక్కువ ఎగ్జంప్షన్‌లు చూస్తుంటాం. మన అగ్రికల్చర్ ఇన్‌కమ్ గాని, పార్ట్నర్‌షిప్ ఫర్మ్ నుంచి వచ్చిన షేర్ గాని, వి ఆర్ గివింగ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10. నౌ అందులోనే ఇంకొక సెక్షన్ 10AA అనేది ఇది డిడక్షన్ లాగా చూస్తాం. సో, ఈ సెక్షన్ 10AA అనేది దేం డిడక్షన్ వస్తుందనంటే, వెనెవర్ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఫ్రమ్ ది ఎస్‌ఈజెడ్ ఏరియా నుంచి చేస్తే, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో నుంచి చేస్తే, వాళ్ళ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్‌కి వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ వస్తుంది గదా! సో, ఆ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్‌కి ఓవర్ ద పీరియడ్ అనేది వీళ్ళు డిడక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫ్రమ్ ది టోటల్ ఇన్‌కమ్ దే విల్ గివ్ డిడక్షన్ ఫర్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ రిలేటెడ్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ డిడక్షన్ ఎందుకు ఇస్తున్నారంటే టు ఎంకరేజ్ ఎక్స్‌పోర్ట్స్, నథింగ్ బట్ టు ఎంకరేజ్ ఎక్స్‌పోర్ట్స్. అండ్ ఇందులో కొంచెం బేసిక్ థియరీ అంతా ఉంటుంది. ఎవరెవరికి అప్లికబుల్, ఎప్పుడు 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 సెటప్ అని చేసుండాలి, ఎప్పటి నుంచి రావాలి, ఏ ఫార్మ్ సబ్మిట్ చేయాలి, ఇదంతా గూడా నార్మల్ థియరీ బేస్డ్. తర్వాత ఎంత డిడక్షన్ అవైలబుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ మిస్‌యూటిలైజేషన్ జరిగితే ఏంటి అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. బేసికల్‌గా చిన్న కాన్సెప్ట్ మంచి మార్క్స్ వస్తే క్వెషన్స్ కూడా చేద్దాం దీని మీద. నౌ ఫస్ట్ డిడక్షన్ 10AA అనేది ఇట్ విల్ అలో యాస్ ఎ డిడక్షన్ ఫ్రమ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్ ఫ్రమ్ ది యూనిట్ విచ్ ఈస్ సెట్ అప్ ఇన్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఇక్కడ ట్రేడర్స్‌కి వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు. యూర్ గివింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ చేయడం గాని, ఆర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ గాని ఫ్రమ్ ది యూనిట్ విచ్ ఈస్ సెట్ అప్ ఇన్ ది ఎస్‌ఇజెడ్ దే ఆర్ గివింగ్ యూ సెక్షన్ 10AA డిడక్షన్. ఈ యూనిట్ ఈ పర్టిక్యులర్ ఎస్‌ఇజెడ్ 10AA డిడక్షన్ ఎవరెవరికి అలో అవుతుందంటే, ద డిడక్షన్ ఈస్ అలౌడ్ టు ఆల్ ఎస్ఎస్‌సి ఓన్లీ అండర్ నార్మల్ టాక్స్ ప్రొవిజన్స్ ఏవైతే మనకు 115 బీఎస్‌సి, 115 బీఏ, బీఏబీ, బీఏడీ ఇవి ఉంటాయో, ఈ సెక్షన్స్‌లో అందరు అసెస్‌కి వస్తుంది. మోస్ట్‌లీ మీకు ఇంటర్ లెవెల్‌లో ఇండివిడ్యువల్ గురించి అడుగుతాడు కాబట్టి వీళ్ళకి న్యూ టాక్స్ రెజిమ్, డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో రాదు. ఓన్లీ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లోనే వస్తుంది. అండ్ ఇక్కడ మనము ఏదైతే యూనిట్ విచ్ ఈస్ సెటప్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏరియా అని అంటాం గదా! ఆ ఏరియాలో సెటప్ జేసిన వాళ్ళకొస్తది. దెన్ ఆ ఏరియా ఎప్పుడు మనం సెటప్ జేసి ఉండాలి అనంటే, ఇది ద యూనిట్ మస్ట్ బి సెటప్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ 2006-7 బట్ నాట్ లేటర్ థాన్ అసెస్మెంట్ ఇయర్ 2021 అంటే ఈ బిట్వీన్ ఏరియాస్‌లో దట్ యూనిట్ మస్ట్ బి సెటప్ ఇన్ ది ఎస్‌ఇజెడ్ ఏరియా. దెన్ నథింగ్ బట్ ఏంటి బిట్వీన్ ప్రీవియస్ ఇయర్ 2005-6 టు 5-6-19-20 వాళ్ళు చేసుండాలి. నౌ ఎవరైనా లెటర్ ఆఫ్ అప్రూవల్ తీసుకొని సెటప్‌కి లెటర్ ఆఫ్ అప్రూవల్ తీసుకొని 2021 అసెస్మెంట్ ఇయర్‌కి ఆ తర్వాత సెటప్ చేస్తే దే ఆర్ గివింగ్ 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ దట్ ఈస్ 21-22 అసెస్మెంట్ ఇయర్ వరకు దే కెన్ సెటప్. అండ్ ఆ తర్వాత ఏదైనా నోటిఫై చేస్తే పీరియడ్ గనుక నోటిఫై చేస్తే ఆ పీరియడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఈ పీరియడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. దిస్ ప్రొసీజర్ పర్పస్. హ్మ్. ఈ పర్టిక్యులర్ క్లెయిమ్ చేసుకోవడానికి టు క్లెయిమ్ 10AA డిడక్షన్ ద అసెస్సీ మస్ట్ ఫైల్ ఎ సీఏ రిపోర్ట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ బిఫోర్ ది ఆడిట్ రిపోర్ట్ డ్యూ డేట్ అండ్ ఫైల్ రిటర్న్ బిఫోర్ ది డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1). సెక్షన్ 10AA మనం గనుక క్లెయిమ్ జేసుకోవాలంటే, ఒక ఫార్మ్ 56ఎఫ్ అనేది వితిన్ 30 సెప్టెంబర్ అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది. మనకేదైతే ఆడిట్ రిపోర్ట్ డ్యూ డేట్ ఉంటుందో, ఆ రిపోర్ట్ లోపు అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వితిన్ డ్యూ డేట్ మాత్రమే ఫైల్ జేసుకోవాలి. ఇలా చేస్తేనే దే కెన్ క్లెయిమ్ 10AA డిడక్షన్ ప్రొసీజర్. అండ్ దిస్ డిడక్షన్ ఈస్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రొసీడ్స్. ఇది ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఏరియా గుర్తుపెట్టుకోవాలి.
ఇఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రొసీడ్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ వితిన్ ది 6 మంత్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏదైతే మనం ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ చేస్తామో, ఆ ఎక్స్‌పోర్ట్ ప్రొసీడ్స్ అనేవి ఇట్ షుడ్ కమ్ ఇంటూ ఇన్ ఇండియా వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. దట్ ఈస్ వితిన్ 30/9/2020. ఏదైతే మనకిప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఏంటి 24, 25 ప్రీవియస్ ఇయర్ 24, 25 కదా! సో, 31 మార్చ్ 2025 నుంచి మనకు 6 మంత్స్ ఎప్పుడొస్తుంది? 30 సెప్టెంబర్ 2025 వరకు వస్తుంది. సో, వితిన్ 30 సెప్టెంబర్ 2025 లోపు మనకు డబ్బులొచ్చేసేయాలి. అక్కడి నుంచి డబ్బులొచ్చేసేయాలి. దెన్ ఓన్లీ మనం ఆ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. అదర్‌వైజ్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అనేది కన్సిడర్ చేయం. ఇది ఎందుకు ఇంపార్టెంటో చూపిస్తాను. అండ్ వేరెవర్ పాసిబుల్ ఇఫ్ దేర్ ఈస్ ఎ క్రెడిట్ టు ఎనీ అప్రూవ్డ్ బ్యాంక్ బై ది ఏదైతే బ్యాంక్ అప్రూవ్డ్ బై ఆర్‌బీఐ ఔట్‌సైడ్ ఇండియా దట్ ఆల్సో విల్ ట్రీట్ యాస్ రిసిప్ట్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవర్‌సీస్‌లో ఇండియన్ బ్యాంక్ ఆఫ్ సారీ అమెరికన్ బ్యాంక్ ఉంది. అమెరికన్ బ్యాంక్‌లో వి ఆర్ మెయింటైనింగ్ ఆర్‌బీఐ నుంచి ఒక స్పెషల్ అకౌంట్ తీసుకొని అక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఆర్‌బీఐ అప్రూవల్ తీసుకున్నాం. అయితే వాళ్ళు ఇండియాకే రెమిట్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ దే క్రెడిట్ దట్ అమౌంట్ ఇన్ దట్ పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్ దెన్ ఆల్సో మనం రిసీవ్ చేసుకున్నట్టుగా అనుకోవచ్చు. ఒక నార్మల్ సెక్షన్. బట్ ఇంపార్టెంట్. ఇది మనకు ఈ పర్టిక్యులర్ ఏరియా మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కనబడతా ఉంటుంది. అండ్ ఎంత డిడక్షన్ ఒస్తుంది అండర్ సెక్షన్ 10AA ఏదైతే మనకు డిడక్షన్ ఇస్తా అన్నావో ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ మీద ఎంత డిడక్షన్ ఒస్తుందనంటే, ఇది 3 ఫేజెస్‌లో ఒస్తుంది. టోటల్‌గా 1, 2, 3 5 ఇయర్స్, 5 ఇయర్స్, 5 ఇయర్స్ బ్లాక్‌లో ఒస్తుంది. ఫస్ట్ 5 ఇయర్స్ బ్లాక్ కన్సిక్యూటివ్ అసెస్మెంట్ ఇయర్స్. ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ అసెస్మెంట్ ఇయర్స్ నీకొచ్చిన 100% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్స్ ఐ విల్ గివ్ యూ యాస్ ఎ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA. వాట్ ఈస్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ దట్ వి విల్ కాలిక్యులేట్. బట్ ఏదైతే ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ ఉంటుందో 100%కి 100% ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ నీకు డిడక్షన్ లాగా వస్తుంది ఫర్ ది ఫస్ట్ అసెస్మెంట్, ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ అసెస్మెంట్ ఇయర్స్. ఇది బ్లాక్ 1. బ్లాక్ 2లో 50% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్స్ అనేది నీకు డిడక్షన్ లాగా వస్తుంది. అండ్ ఫర్ ది నెక్స్ట్ 5 కన్సిక్యూటివ్ అసెస్మెంట్ ఇయర్స్ దట్ ఈస్ బ్లాక్ 3లో మనకి లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి గివెన్ యాస్ ఎ డిడక్షన్. ఏంటది? 50% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్స్ ఆర్ అమౌంట్ క్రెడిటెడ్ టు ఎస్‌సిజెడ్ రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్ అకౌంట్. దే విల్ ఆస్క్ యూ టు క్రెడిట్ సమ్ అమౌంట్ ఇన్ ద పీ&ఎల్. థాట్ క్రెడిట్ అమౌంట్ రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్. ఏదైతే మనకు రీఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఒక రిజర్వ్ లాగా క్రియేట్ చేసుకొని దానికి చేసావో ఆ అమౌంట్ ఆర్ యువర్ 50% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్ అనేది ఆ నెక్స్ట్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్‌లో నీకు డిడక్షన్ లాగా ఇస్తారు. అండ్ ఈ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA అనేవి ఎట్ ఎనీ కేస్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌కి ఎక్సీడ్ అవ్వకూడదు. ఎందుకు? అండర్ డిడక్షన్ చాప్టర్ 6ఏలో ఆర్ 10AAలో మనకేం మాట్లాడుకున్నాం? డిడక్షన్ ఈస్ లిమిటెడ్ టు గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ మించి డిడక్షన్స్ ఉండకూడదు. ఎందుకంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినొస్తది కాబట్టి మనం ఎక్కువ అనేది ఇవ్వము. సో, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ నార్మల్‌గా ఎక్కడైనా క్వెషన్‌లో మనకి ఇస్తే మనం పొరపాటులో ఎక్కువ డిడక్షన్ ఇచ్చేయడం. దట్ షుడ్ బి లిమిటెడ్ టు గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ గదా! దట్స్ వాట్. నౌ ఒక ఎగ్జాంపుల్ చూడండి. అన్ అండర్‌టేకింగ్ సెటప్ ఇన్ ది ఎస్‌ఇజెడ్ అండ్ బిగిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆన్ 15/10/2010. 15/10/2020 రోజు వాడు ఎస్‌ఇజెడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాడు. అయితే డిడక్షన్ అండర్ సెక్షన్ 10 ఎట్లా వస్తదంటే ఇక్కడ చూడండి 2010 ఇచ్చాడు గదా! బేసికల్‌గా 15, 10, 2010 దీనికి ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2011, 12 మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది వాడు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఇచ్చాడు. ఈ ప్రీవియస్ ఇయర్‌కి మనము ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ చూసుకోవాలి. మనం చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే 2010, 11 నుంచి స్టార్ట్ చేస్తారు. 2010, 11 నుంచి కాదు. ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 2011, 12. అండ్ ఇంకొక మిస్టేక్ మనం చేసేదేంటి? మన ప్రీవియస్ ఇయర్ 24, 25 కాబట్టి ఈ 24, 25 అసెస్మెంట్ ఇయర్ వరకు వచ్చి ఆపేస్తారు కాలిక్యులేషన్. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్‌తో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా అసెస్మెంట్ ఇయర్‌తోనే క్లోజ్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్ 25, 26 షుడ్ బి యువర్ కాలిక్యులేషన్ పార్ట్. ఇక్కడ మనం ఫస్ట్ 5 ఇయర్స్‌కి 100 సెకండ్ 5 ఇయర్స్‌కి 50, థర్డ్ 5 ఇయర్స్‌కి 50 ఆర్ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్‌లో చేసిన అమౌంట్. విచ్ ఈస్ లోవర్. నౌ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇప్పుడు మనకి ఎండ్ కాలిక్యులేషన్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఎన్ని ఇయర్‌లో వస్తదనంటే 11, 12, 13, 12, 13, 13, 14, 15, 16 అట్లా కాలిక్యులేట్ చేసుకొని దిస్ షుడ్ బి ది కాలిక్యులేషన్ అన్నమాట. ఇక్కడ అదే ఇవ్వడానికి ట్రై చేశాడు. నౌ 15, 10 అంటే ఏంటి? అసెస్మెంట్ ఇయర్ 11, 12 నుంచి 15, 16 వరకు ఫస్ట్ బ్లాక్ దట్ ఈస్ 100%. తర్వాత 16, 17 నుంచి 20, 21 వరకు 50% ఆఫ్ ది ఇది సెకండ్ బ్లాక్. అండ్ థర్డ్ బ్లాక్ వచ్చేసరికి ఏంటి? 50% ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్స్ ఆర్ అమౌంట్ రీఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈస్ లోవర్ ఇన్ ది థర్డ్ బ్లాక్. అది ఇప్పుడు మనది 15థ్ ఇయర్ అవుతుంది. విచ్ ఈస్ థర్డ్ బ్లాక్ ఎండ్ అయిపోయే ఇయర్ అన్నమాట. ఇది బ్లాక్స్ అలాగే ఇయర్స్ కాలిక్యులేట్ చేసే దాన్నేమంటారు? ఆ పర్టిక్యులర్ ఏరియా. అండ్ నౌ ఏదైతే 11థ్ నుంచి 15థ్ వరకు ఉందో మనకి కండిషన్ ఫస్ట్ 2 బ్లాక్స్‌లో మనకి ఏ కండిషన్ లేదు. మనకున్న కండిషనల్లా ఎక్కడుంది?
థర్డ్ బ్లాక్‌లో ఉంది. ఏముంది? 50% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్స్ ఆర్ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్‌కి మనం చేయడం. వాడేం చేస్తాడు? 50% ఆఫ్ ది రిజల్ట్స్ ఎట్లా మనకొస్తది కాబట్టి, ఈ బ్లాక్ అంతా చేసి మనం ఇందులో రీఇన్వెస్ట్ చేద్దాము. తర్వాత తీసేసుకుందాంలే అని చెప్పేసి వాడు ఆలోచించొచ్చు. సో, దానికోసము దే హావ్ గివెన్ సమ్ కండీషన్స్. ఏమని? ద ప్రాఫిట్ క్లెయిమ్డ్ మస్ట్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు ఎస్‌సిజెడ్ రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్ అకౌంట్. ఏదైతే 11-15 అకౌంట్ ఉందో, నువ్వేదైతే ప్రాఫిట్ క్లెయిమ్ చేసుకున్నావో, ఆ ప్రాఫిట్ నుంచి యూ షుడ్ ట్రాన్స్‌ఫర్ ఎస్‌సిజెడ్ రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి ఫస్ట్. సెకండ్, ద రిజర్వ్ మస్ట్ బి యుటిలైజ్డ్ ఫర్ వాట్? టు అక్వైర్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ టు పుట్ టు యూజ్ వితిన్ 3 ఇయర్స్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ రిజర్వ్. ఏదైతే రిజర్వ్ క్రియేట్ చేసావో, ఆ రిజర్వ్‌లోకి అమౌంట్ పంపించినంక, ఆ అమౌంట్ దట్ షుడ్ బి యుటిలైజ్డ్ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. అండ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కొనేసి వితిన్ 3 ఇయర్స్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది రిజర్వ్ నువ్వు పుట్ టు యూజ్ చేసేయాలి అసెట్‌ని. అది ఒక కండిషన్. ఆర్ అంటిల్ అక్విజిషన్, ఒకవేళ నువ్వు అక్విజిషన్ చేయలేకపోతే, యూ మే యుటిలైజ్ దట్ ఫండ్స్ ఫర్ ది బిజినెస్ పర్పస్ ఓన్లీ వితిన్ ఇండియా. బట్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డివిడెండ్, రెమిటెన్స్ ఔట్‌సైడ్ ఇండియా ఆర్ క్రియేటింగ్ అసెట్స్ ఔట్‌సైడ్ ఇండియా. చూడండి, రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్‌లోకి పంపించావు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీఇన్వెస్ట్‌మెంట్? మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికే గదా! నువ్వు అలాగే రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అని నువ్వు అనుకున్నప్పుడు, ఒకవేళ చేస్తే చేసేయి వితిన్ ద 3 ఇయర్స్ అసెట్ పుట్టు యూజ్ పెట్టేసేయి కొనేసి అక్వైర్ జేసి. అండ్ ఒకవేళ ఎక్వైర్ చేయకపోతే టిల్ అక్విజిషన్ ఆ ఫండ్స్ అలాగ ఉండకుండా యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ది బిజినెస్ పర్పస్. బట్ ఈ 3 పర్పసెస్ కోసం మాత్రం వాడకూడదు. ఏంటి? డివిడెండ్స్ లాగా ఇష్యూ చేయడం కోసం కావచ్చు. అంటే డివిడెండ్స్ ఇష్యూ చేయడం ఔట్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్, ఆర్ రెమిటెన్స్ చేయడం ఔట్‌సైడ్ ఇండియాకి రెమిట్ చేయడం ఫర్ ది ఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్, ఆర్ ఔట్‌సైడ్ ఇండియాలో ఏదైనా అసెట్ క్రియేట్ చేయడం. ఈ 3 యాక్టివిటీస్ కాకుండా వేరే బిజినెస్ పర్పస్ కోసం యూ కెన్ యూజ్ దట్ ఫండ్స్ ఇన్ ద రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్ అంటున్నాడు. అండ్ అసెసీ మస్ట్ ఫర్నిష్ ప్రిస్క్రైబ్డ్ పర్టిక్యులర్స్ ఆఫ్ ది న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అలాంగ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్‌లో సప్లయర్ డీటెయిల్స్ ఏంటి? డేట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి? పుట్ టు యూజ్ ఏంటి? ఈ 3 డీటెయిల్స్ మనకు గావాలి గదా! ఇది దాన్ని బట్టే గదా! మనం రీఇన్వెస్ట్‌మెంట్ రిజర్వ్ అనేది ఇస్తాము. ఆ డీటెయిల్స్ అని వాళ్ళ ప్రొసీజరల్ పార్ట్ కండిషన్స్. నౌ ఒకవేళ వాట్ ఇఫ్ దేర్ ఈస్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మిస్‌యుటిలైజేషన్ ఆర్ నాన్ యుటిలైజేషన్? నువ్వందులో రిజర్వ్ చేసావు. రిజర్వ్ చేసిన దాన్ని మిస్‌యుటిలైజ్ చేయడం గాని, నాన్ యుటిలైజ్ చేయడం గాని చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ యుటిలైజ్డ్ ఫర్ ది అదర్ పర్పస్, దెన్ అమౌంట్ డీమ్డ్ యాస్ ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ మిస్‌యుటిలైజేషన్ అండ్ ఇట్ ఈస్ టాక్సబుల్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ వితిన్ ద 3 ఇయర్స్, అమౌంట్ నాట్ యుటిలైజ్డ్ షాల్ బి డీమ్డ్ టు బి ది ప్రాఫిట్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ది 3 ఇయర్స్ అండ్ టాక్సబుల్. ఇదంతా కూడా ప్రొసీజరల్ పార్ట్. ఈ కండిషన్స్ అన్నీ కూడా ప్రొసీజరల్ పార్ట్. జస్ట్ వినేసి వదిలేసేయండి. చూడండి, ఇక్కడ నేను 100% ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్, 50% ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్, ఆర్ ఈ పర్టిక్యులర్ ఏరియా అనేది నేను ఇస్తున్నాను. అసలు ఈ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏరియా. చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ యూనిట్ ఇన్ ఎస్‌ఈజెడ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. క్వెషన్‌లో దే విల్ గివ్ యూ 2 యూనిట్స్. ఒక యూనిట్ ఇన్ డీటీఏ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అండ్ ఒక యూనిట్ ఇన్ ఎస్‌ఈజెడ్. మనకు గావాల్సిందేంది? సెక్షన్ 10AA ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ద యూనిట్ ఇన్ ఎస్‌ఈజెడ్. నాట్ ఫర్ ది యూనిట్ ఇన్ డీటీఏ. ఇక్కడ క్వెషన్‌లో క్లియర్‌గా మనకిచ్చినప్పుడు ఓన్లీ ఆ ఫిగర్స్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. దేర్ ఈస్ ఎ క్వెషన్ ఐ విల్ షో యూ. సీ మనకు ప్రాఫిట్స్ ఫ్రమ్ ది యూనిట్స్ ఇన్ ఎస్‌ఈజెడ్ ఏంటో చూడు. టోటల్‌గా నీకెంత ప్రాఫిట్ వచ్చింది ఆ యూనిట్ నుంచి. ఇంటూ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఆఫ్ ది ఎస్‌ఈజెడ్ యూనిట్ ఏంటి? ఆర్ టోటల్ టర్నోవర్ ఆఫ్ ది ఎస్‌ఈజెడ్ యూనిట్ ఏంటి? దీని బ్యాక్ కాలిక్యులేషన్ ఏంటి? జనరల్‌గా మనకు సింపుల్ మ్యాథ్సే కదా ఇది. ఏమంటున్నాడు? సీ సపోజ్ నాకు యూనిట్ ఏ అనేది ఉంది. ఈ యూనిట్ ఏ నుంచి ఐ యామ్ ఎర్నింగ్ 200 క్రోర్స్. లెట్స్ సే ఒక 100 క్రోర్స్. ఓకే. ఈ 100 క్రోర్స్ ఎర్న్ చేస్తే నాకొచ్చిన నెట్ ప్రాఫిట్ ఇదేంటి? టోటల్ టర్నోవర్. నాకొచ్చిన నెట్ ప్రాఫిట్ లెట్స్ సే ఒక 15 క్రోర్స్. అయితే ఈ 100 క్రోర్స్‌లో నేను డొమెస్టిక్ జేశాను, ఎక్స్‌పోర్ట్ జేశాను. డొమెస్టిక్‌గా ఐ హావ్ సెంట్ 40 క్రోర్స్. ఎక్స్‌పోర్ట్ ఐ హావ్ సెంట్ 60 క్రోర్స్. అంటే నథింగ్ బట్ 40% ఆఫ్ ది టోటల్ సేల్స్ డొమెస్టిక్, 60% ఆఫ్ ది టోటల్ సేల్స్ ఎక్స్‌పోర్ట్. నౌ ఈ నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చుంటది మరి? అంతే సింపుల్. 15 క్రోర్స్ ఇంటూ 60 60 డివైడెడ్ బై 100 క్రోర్సే గదా! నథింగ్ బట్ ఏంటి? ఔట్ ఆఫ్ టోటల్ టర్నోవర్‌లో వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్? అంటే నథింగ్ బట్ మనం ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ పర్సెంటేజ్ తీస్తున్నాం ఇక్కడ.
ఆ పర్సెంటేజ్‌కి నెట్ ప్రాఫిట్ కొడితే మనకు ఆ ప్రాఫిట్‌లో ఎంతొస్తుంది? 15 సంథింగ్ 15 ఇంటూ 60% 6, 5, 30 9 క్రోర్స్ వస్తుంది. 9 క్రోర్స్ ఈస్ యువర్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్. ఎక్కడొస్తుంది? నెట్ ప్రాఫిట్, ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ డివైడెడ్ బై టోటల్ టర్నోవర్. అదే ఫార్ములాలో ఈ విధంగా ఇస్తాడు. క్లియరా? నౌ ఇప్పుడు మనకిక్కడ కావాల్సింది ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అంటే ఏంటి? టోటల్ టర్నోవర్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అంటే ఏంటి? ఇక్కడ ఏదో కాలిక్యులేషన్ పార్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను ఎగ్జాంపుల్‌కి. నౌ చిన్న క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్. బేసికల్‌గా మనకి ఇండియాలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అనేది బాగా ఎక్స్‌పోర్ట్ అవుతా ఉంటది. కదా! సమ్‌టైమ్స్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దే విల్ సెండ్ ఆన్‌లైన్ టు అబ్రాడ్ క్లయింట్స్. ఆర్ దే విల్ గో టు దట్ పర్టిక్యులర్ ఆన్ సైట్ అండ్ డెవలప్ ఆర్ గివ్ సర్వీసెస్ టు దెమ్. ఇలాగా ఆన్ సైట్‌కెళ్ళి చేసినప్పుడు, ఇది ఎస్‌ఈజెడ్ యూనిట్ నుంచి చేయలేదు గాబట్టి, మనం టర్నోవర్‌లో తీసుకోవాలా? వద్దా? అనే క్వెషన్ అరైజ్ అయితది. సో, ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఏదైతే ఆన్ సైట్ ఎళ్లి ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా! ఆన్ సైట్ ఎళ్తున్నాను, ఆన్ సైట్ ఎళ్తున్నానని. అలాగా ఆన్ సైట్ ఎళ్లి అక్కడ డెవలప్‌మెంట్ జేసినప్పుడు, అక్కడి నుంచి ఏదైనా ఫండ్స్ మనకొస్తే, దట్ ఫండ్స్ ఆల్సో విల్ ట్రీటెడ్ యాస్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఫ్రమ్ ది ఎస్‌ఈజెడ్ యూనిట్. అదొక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ రిగార్డింగ్ ది ఆన్ సైట్ డెవలప్‌మెంట్ of computer software outside India will be treated as export of service. So export of service చేస్తే దాని నుంచి వచ్చే టర్నోవర్ విల్ బి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. అండ్ వాట్ ఈస్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అనే క్వెషన్ మనకి ఇంపార్టెంట్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ కావాలి కదా! సో చూడండి ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వల్ల గాని, ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ గూడ్స్ ఫర్ సర్వీసెస్ వల్ల వచ్చే టర్నోవర్. ద కన్సిడరేషన్ ఫ్రమ్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సాఫ్ట్‌వేర్ received in India and in a convertible foreign exchange within 6 months from the end of the financial year. ఏదైతే ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేయడం వల్ల వచ్చిన కన్సిడరేషను విచ్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా వితిన్ ద 6 మంత్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ దట్ వి కాల్ ఇట్ యాస్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసాం. లెట్స్ సే ఒక టోటల్‌గా ఒక 4 క్రోర్స్ ఎక్స్‌పోర్ట్ చేసాం. దాంట్లో నుంచి 3 క్రోర్సే వితిన్ 6 మంత్స్ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఫర్ నౌ అనంటే ఏంటి మనకి 3 క్రోర్స్ ఈస్ అవర్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని చాలు. అండ్ ఈ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ నుంచి మనం కొన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలి. ఏంటి అవి ఎక్స్‌క్లూడ్ చేయాలంటే చూడండి వెనెవర్ మనం గూడ్స్ అనేది క్యారీ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం ఫ్రైట్ కట్టాల్సొస్తది. అంటే ఆన్ బోర్డింగ్ చార్జెస్, ఆ ఫ్రైట్ చార్జెస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ చార్జెస్ కావచ్చు, ఇన్స్యూరెన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవాల్సొస్తది. నౌ ఈ ఇన్స్యూరెన్స్ అన్నీ తీసుకున్నప్పుడు వి షుడ్ నాట్ ఇంక్లూడ్ దోస్ చార్జెస్ అవన్నీ గూడా మనం ఎక్స్‌పోర్ట్ టర్నోవర్‌లో ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఫర్ ది రెండరింగ్ ఆఫ్ ది సర్వీసెస్ ఇంకేంటి ఏమవుతుంది ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చెప్తాను చూడండి. ఉప్పి అనేవాడు దే హావ్ రిసీవ్డ్ $52,000 ఫర్ ది ఆన్ సైట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్. ఫర్ థాట్ దే ఇంకర్డ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ 7,000 ఇన్ సపోజ్ యూఎస్‌లోకెళ్ళాడు. అక్కడ ఖర్చులుంటాయి గదా! ఒక $7,000 అనేవి ఖర్చయింది. నౌ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఏంట్రా అంటే, ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పెన్సెస్ తీసేసిన తర్వాత 52,000 మైనస్ 7,000 45,000 మాత్రమే ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి టోటల్‌గా? ఆడు ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ కావాలి. ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ కావాలంటే మనకి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఎంతనో కావాలి. ఆ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ అంటే ఏంటి? ద కన్సిడరేషన్ ద రిసిప్ట్స్ ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ విచ్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. దాంట్లో యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఫ్రైట్. యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఇన్స్యూరెన్స్. You should not include telecommunication charges, or you should not include any expenditure which is incurred in foreign currency outside India for rendering of the services, including software. సో, ఇవి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. అయితే మీకు పీజీపీపీ టాపిక్ గనుక గుర్తుంటే కొన్ని క్యాష్ కంపెన్సేటరీ బెనిఫిట్సు, మన ఎక్స్‌పోర్ట్ టైటిల్స్ అమ్ముకోవడం, ఎంటైటిల్‌మెంట్స్ అమ్ముకోవడము, ఇవన్నీ గూడా మనకి పీజీపీపీలో వాళ్ళకి టర్నోవర్ లాగా పీజీపీపీ టర్నోవర్ లాగా మనం జూస్తాం. విచ్ ఈస్ అండర్ సెక్షన్ 28లో ఈ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్. మనం ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అమ్ముకోవడం గావచ్చు, ఆర్ ఈ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అనుకోవడం, డ్యూటీ డ్రాబ్యాక్, క్యాష్ కంపెన్సేటరీ ఇవన్నీ వస్తాయి గదా! విల్ ట్రీట్ ఇట్ యాస్ ఇన్‌కమ్ గదా! ఆ టర్నోవర్ క్యాలిక్యులేషన్‌లో ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ క్యాలిక్యులేషన్‌లో గాని, టోటల్ టర్నోవర్ క్యాలిక్యులేషన్‌లో గాని వి షుడ్ నాట్ ఇంక్లూడ్ దీస్ పర్టిక్యులర్ ఏరియాస్. ఈ పర్టిక్యులర్ ఏరియాస్ అనేవి మీరు ఇంక్లూడ్ చేయకూడదు. అవి అదర్ ఇన్‌కమ్ లాగా వచ్చేసి నీ పీజీబీపీలో ఉంటాయి. సో, అదొక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నౌ ఈ ప్రొసీజర్ పార్ట్ అంతా అయిపోయింది. నౌ విల్ గో టు కాలిక్యులేషన్ ఆఫ్ సమ్ క్వెషన్స్. ఆ పర్టిక్యులర్ క్వెషన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ మనకి ఇబ్బంది పెడుతున్నాయా? ఒక ప్రాబ్లమ్ ఉంది. విల్ చెక్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్.
ఈ ప్రాబ్లమ్ చేసేస్తే మీకు ఎస్‌ఈజెడ్ అనేది క్లారిటీ వచ్చేస్తది. చలో. చూడండి. మిస్టర్ రుద్ర అనేవాడున్నాడు. ఈ రుద్ర 1 యూనిట్ ఇన్ ఎస్‌ఈజెడ్ అండ్ 1 యూనిట్ ఇన్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా ఉంది. అంటే అతనికి టోటల్‌గా 2 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకేం గావాలి? వీడసలు ఎప్పుడు సెటప్ జేశాడో గావాలి. ఎక్కడ సెటప్ జేశాడు వాడు చూడండి. ఇఫ్ బోత్ ద యూనిట్స్ వర్ సెటప్ ఇన్ స్టాట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 16, 17 అంటే 16, 17 ప్రీవియస్ ఇయర్‌లో చేశాడు. కాబట్టి దీనికి ఫస్ట్ అసెస్‌మెంట్ ఇయర్ ఏమొస్తుంది? 17, 18, 18, 19 సెకండ్, 19, 20, 20, 21, 21, 22 1, 2, 3, 4, 5 ఇది ఫస్ట్ బ్లాక్. మనకి సెకండ్ బ్లాక్‌లోకి ఎంటర్ అయితాం ఇప్పుడు 22, 23, 23, 24, 24, 25 మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఆగిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మన ఇయర్ 24, 25 కానీ మనకు కావాల్సింది అసెస్మెంట్ ఇయర్. అయితే ఇక్కడ ఆగిపోయినా నో ప్రాబ్లమ్. బట్ ఇది 10థ్ అయ్యింది, ఇది 11థ్ అయ్యుంటే మనకు ప్రాబ్లమ్ అయితది కదా! కాబట్టి వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. మనకి ఈ పర్టిక్యులర్ అసెస్మెంట్ ఇయర్ కావాలి. ఎంతొస్తుందప్పుడు? వి ఆర్ ఇన్ 9థ్ ఇయర్ నౌ. అంటే మనకెంతొస్తుంది? 50% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ విల్ గెట్ యాస్ ఎగ్జంప్షన్. సో, మనకి 50% ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ ఒస్తుంది. సో, మనకి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ కావాలిప్పుడు. ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ కావాలి. ఏంటి ఎక్స్‌పోర్ట్ టర్నోవర్? చూడండి. మిస్టర్ రుద్రాకి, మిస్టర్ రుద్రాకి 6 క్రోర్స్ టోటల్ సేల్స్ ఒస్తే, ఔట్ ఆఫ్ థాట్ 6 క్రోర్స్, 2 క్రోర్స్ యూనిట్ ఇన్ డీటీఏ అంట. దెన్ మరి ఎస్‌ఈజెడ్‌లో ఏమయ్యుంటుంది? ఎస్‌ఈజెడ్‌లో ఏమైయుంటుంది? ఇట్ మస్ట్ బి 4 క్రోర్స్. కదా! నౌ ఔట్ ఆఫ్ టోటల్ సేల్స్‌లో ఎక్స్‌పోర్ట్ సేల్స్ అంట 5,60,00,000 అంట. అది అందులో యూనిట్ ఆఫ్ ఇది 6 క్రోర్స్ చేస్తే ఇది కూడా 4 క్రోర్స్ చేసినట్టే కదా! సో, ఇది టోటల్ టర్నోవర్. ఇది ఎక్స్‌పోర్ట్ టర్నోవర్. నౌ మనకి టోటల్ నెట్ ప్రాఫిట్ ఇతనికి 80,00,000 వస్తే అది యూనిట్ ఇన్ డీటీఏ 20,00,000 జనరేట్ చేస్తే మిగతా 60,00,000 ఎవరు జనరేట్ చేసినట్టు? మన ఎస్‌ఇజెడ్ జనరేట్ చేసినట్టు. మనకిప్పుడున్న ఫార్ములాలో మనకు కావాల్సిన ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? నెట్ ప్రాఫిట్ ఉంది. ఫ్రమ్ ఎస్‌ఇజెడ్ యూనిట్, ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఉంది. అండ్ టోటల్ టర్నోవర్ ఉంది. ఇక్కడ ఏముంది సార్ 4/4 కొట్టేసేయండి. 4/4 ఇంటూ 6,00,000 చేస్తే 60,00,000 ఇంటూ 50% 30,00,000 వస్తది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ క్వెషన్‌లో దే హావ్ గివెన్ యూ వన్ డాటా. ఏంటది? సీ ద ప్రొసీడ్స్ ద ప్రొసీడ్స్ ఫ్రమ్ ఎక్స్‌పోర్ట్ సేల్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ బై 39 ఈస్ ఓన్లీ 3 క్రోర్స్. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఔట్ ఆఫ్ 4 క్రోర్స్ వి హావ్ రిసీవ్డ్ ఓన్లీ 3 క్రోర్స్ అన్నమాట. అంటే మన ఎక్స్‌పోర్ట్ టర్నోవర్ ఏమవుతుంది ఆ కేస్‌లో? దెన్ ఇట్ విల్ బి యువర్ 60,00,000 మాత్రమే. 60,00,000 ఇంటూ 4 క్రోర్స్ ప్లేస్‌లో ఐ యామ్ టేకింగ్ ఓన్లీ 3 క్రోర్స్. 4 క్రోర్స్ ఇంటూ 50% కొడితే 22.5 లాక్స్ అనేది యువర్ ఎక్స్‌పోర్ట్ ప్రాఫిట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA వచ్చేది. ఇది మనకు 10AAలో అవైలబుల్‌గా ఉన్న డిడక్షన్. సో, ఇలాగా ఈ క్వెషన్ కాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎవ్రి ఏరియా అనేది ఒకసారి డీటెయిల్‌గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ డిటిడబ్ల్యూ అనేది వాళ్ళకి షిఫ్టింగ్ ఔట్ ఆఫ్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ కాబట్టి వి హావ్ అవైలబుల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా. సో, నౌ విల్ ఎంటర్ ఇంటూ ఏఎంటీ టాపిక్. ఏఎంటీ టాపిక్ అంటే ముందు విల్ గో టు ఏటీజీఏఏ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఏటీజీ అండ్ ఏఎంటీ కాన్సెప్ట్. ఎవరైనా వీలుంటే ఆ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టుకోండి. సో దట్ మళ్ళీ మళ్ళీ మీరు అవే వినాల్సిన పని లేదు. ఒకవేళ నెక్స్ట్ టైమ్ మన క్లాస్‌కొచ్చినప్పుడు డైరెక్ట్ ఆ కామెంట్ దగ్గరికెళ్ళిపోతే మనం చూసుకోవచ్చు. సో, విల్ గో టు ఏటీజీఏఏ కాన్సెప్ట్. సో, ఏటీజీఏఏ కాన్సెప్ట్ అనేది బేసికల్‌గా ఎవడికొస్తుంది? అసలేంటిది అనేది చెక్ చేద్దాం. ఇట్ ఈస్ ఎ డిడక్షన్ ఫర్ ది ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ ది న్యూ ఎంప్లాయీస్. ఎవడైతే ఎవరైతే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కొంచెం న్యూ ఎంప్లాయ్‌మెంట్ అనేది తీసుకుంటారో వాళ్ళకి
ఒక సెక్షన్ 80JJAA కింద వాళ్ళకిచ్చిన సర్వీసెస్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సర్వీస్ కాస్ట్ మీద దే విల్ గివ్ యూ 30% ఆఫ్ ది డిడక్షన్. సో, అసలు ఈ సెక్షన్ ఎందుకు పెట్టుంటారు? బేసికల్‌గా కొత్త ఎంప్లాయీస్‌ని తీసుకుంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి కంట్రీలో. ఒక బూస్టింగ్ గూడా ఇచ్చినట్టు ఉంటుంది. కొత్త చిన్న స్టార్టప్స్ కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్‌ని తీసుకుంటారు. కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వాళ్ళ ఇన్‌కమ్ మీద అనేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బోత్ ఆప్షనల్ అండ్ న్యూ టాక్స్ రెజిమ్‌లో అవైలబుల్ ఉన్నది. అది న్యూ టాక్స్ రెజిమ్ అయినా సరే, ఆప్షనల్ టాక్స్ రెజిమ్ అయినా సరే, వాడు దే కెన్ క్లెయిమ్ 80JJAA. ఎవరు ఎలిజిబుల్ దీంట్లో అనంటే, ఎనీ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ అండ్ టు హూమ్ 44 ఏబీ అనేది అప్లై అవుతది. వాళ్ళకి దే కెన్ గెట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ యాస్ 30% ఆఫ్ ది అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్. ఈ ఎన్ని రోజులొస్తుంది? ఇట్ విల్ బి అవైలబుల్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ దాకా అవైలబుల్ అనేది ఉంటుంది. ఇది ఒక నార్మల్ సెక్షనే. బట్ దీంట్లో కాలిక్యులేషన్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్వెషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అని అంటున్నాడు. మనం మాట్లాడుకున్నప్పుడు గూడా ఇందాక అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఏదైతే 30% ఆఫ్ ది అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఇస్తామని అన్నాం. దెన్ వాట్ ఈస్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అనంటే, ఇట్ ఈస్ ద అమాల్యుమెంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు అడిషనల్ ఎంప్లాయీస్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. అంతే కదా! లాజిక్ ఏముంది దాంట్లో? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఎమాల్యుమెంట్స్ పే చేస్తామో అదే మనకు అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్. దాంట్లో నుంచి 30% ఐ విల్ గివ్ యూ యాస్ డిడక్షన్. నాకొక క్వెషన్ అరైజ్ అయింది. సో, నేను ఏం చేస్తానంటే, ఎట్లాగో మీరు కొత్తోళ్ళకిస్తే ఇస్తా అంటున్నారు గదా! నేనేం చేస్తాను, ఆల్రెడీ నా దాంట్ల యాస్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి ప్రీవియస్ ఇయర్ 24. నా ఈ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితది? 1/4/2024 స్టార్ట్ అయితది. ఈరోజు సార్ నాకొక 150 ఎంప్లాయీస్ ఉండే. మీరేమన్నారు కొత్తోళ్ళకి అమౌంట్ ఇస్తా అంటున్నారు గదా! నేనేం చేసాను, ఈ 150 మెంబర్స్‌ని తీసేసి ఇంకొక 150 మెంబర్స్‌ని పెట్టుకుంటాను. వీళ్ళకిచ్చిన దాని మీద నాకేమన్నా కాస్ట్ ఎగ్జంప్షన్ డిడక్షన్ ఇస్తారా అనంటే, ఇట్ ఈస్ క్లియర్‌లీ సేయింగ్ అడిషనల్ ఎంప్లాయీస్‌కిచ్చే అడిషనల్ ఎంప్లాయ్‌మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద 30% ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 150 ఉంచుకొని ఒక 25 మెంబర్స్‌ని తీసేసి ఇంకొక 25 మెంబర్స్‌ని పెట్టుకుంటే దిస్ డజంట్ మీన్ అడిషనల్ ఎంప్లాయీస్ వచ్చారని. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎండ్ ఏదైతే ఉంటుందో 31 మార్చ్ 2024 ఆ డేట్ రోజుకి, ఈ డేట్ రోజుకి వాట్ ఈస్ ద చేంజ్? సార్ 150, 150 దేర్ ఈస్ నో చేంజ్. ఆర్ కొత్తోళ్ళని తీసి పాతోళ్ళని నో చేంజ్. ఇఫ్ నేను 25 మెంబర్స్‌ని తీసేసి ఒక 15 మెంబర్స్ పెట్టుకున్నా. నెగెటివ్ చేంజ్. ఆర్ 15 మెంబర్స్‌ని తీసేసి 25 మెంబర్స్‌ని పెట్టుకున్నానంటే దేర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్‌కి పే చేసే అడిషనల్ కాస్ట్ ఐ విల్ గివ్ యూ యాస్ ఎ డిడక్షన్. అది అడిషనల్ ఎమాల్యుమెంట్స్ అంటే. సో, వీడు అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అక్కడ ఒక చిన్న ఇన్ కేస్ ఆఫ్ ఎక్సిస్టింగ్ బిజినెస్ అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ న్యూ బిజినెస్ అన్నాడు. చూడండి వీడేం చెప్తున్నాడంటే అడిషనల్ ఎంప్లాయ్‌మెంట్ కాస్ట్ అంటే ఏంటి? అది న్యూ బిజినెస్‌కైతే ఎలా ఉంటుంది? ఎగ్జిస్టింగ్ బిజినెస్‌కి ఎలా ఉంటుంది? ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇఫ్ దేర్ ఈస్ నో ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఐ విల్ నాట్ గివ్ యూ ఎనీ డిడక్షన్ ఫస్ట్. ఆర్ ఎమాల్యుమెంట్స్ విచ్ ఆర్ పెయిడ్ అదర్‌వైజ్ థాన్ బై అకౌంట్, పే చెక్, డీడీ, ఈసీఎస్ ప్రిస్క్రైబ్డ్ మోడ్స్ ఉంటాయి కదా! మన మోడ్స్. ఆ మోడ్స్‌లో కాకుండా వేరే ఏ మోడ్స్‌లో పేమెంట్ చేసినా ఐ విల్ నాట్ గివ్ యూ సింగిల్ పెన్నీ యాస్ ఎ డిడక్షన్. అంటే నీకు డిడక్షన్ రావాలంటే యూ ఆర్ ఎ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ. నీకు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్. నీకు డిడక్షన్ కావాలంటే యూ షుడ్ ఇంక్రీజ్ అండ్ యూ షుడ్ పే ద అమౌంట్ ఇన్ ది అకౌంటింగ్ పే చెక్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ బిజినెస్‌కైతే ఎనీ ఎమాల్యుమెంట్స్ పెయిడ్ ఆర్ పేయబుల్ బై ది ఎంప్లాయీస్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్ ఇది అకౌంటింగ్ పే చెక్ అలా ఉన్న వాళ్ళకి దే విల్ గివ్ యూ యాస్ డిడక్షన్. ఎందుకు? న్యూ బిజినెస్‌కి ఆబ్వియస్‌గా అంతమంది జీరో ఉంటారు. ఇప్పుడు అడిషనల్‌గా వచ్చిందంటే వాళ్ళకి డైరెక్ట్ అనేది ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది గదా! అందుకని. సో, ఇది ఒక చిన్న డిస్కషన్ చేయాల్సిన పాయింటే. నౌ అడిషనల్ ఎంప్లాయీస్‌ని పెట్టుకుంటావు గదా! ఆ అడిషనల్ ఎంప్లాయీస్‌లో నేను చెప్పే ఫాలోయింగ్ ఎంప్లాయీస్ దే విల్ నాట్ కన్సిడర్ యాస్ అడిషనల్ ఎంప్లాయీస్. మళ్ళీ ఇదేం చిక్కు అంతే అన్నీ ఉంటాయి. అంటే ఊరికే ఇచ్చారు డిడక్షన్స్. నౌ ఎనీ ఎమాల్యుమెంట్స్ విచ్ ఆర్ గ్రేటర్ థాన్ 25,000 పర్ మంత్ అంటే ఎవడన్నా ఎంప్లాయీ ఉన్నాడు. వాడిని పెట్టుకున్నావు అడిషనల్‌గా. బట్ వాడి సాలరీ 50,000. వీడు అడిషనల్ ఎంప్లాయీ కానట్టే. ఎందుకు? ఐ యామ్ ట్రైయింగ్ టు ఎంకరేజ్ లో పేయింగ్ జాబ్స్ యాస్ ఎ గవర్నమెంట్‌గా. దట్స్ వై. అండ్ ఎంప్లాయిడ్ ఫర్ లెస్ థాన్ 240 డేస్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఎగ్జాంపుల్‌కి ఏంటి? నేను పెట్టుకోవాలని చూస్తున్నాను. సో, ఎవరినో ఎంప్లాయీని పెట్టుకున్నాను అంటే 240 డేస్ అంటే ఎంతొస్తుంది? 240 డివైడెడ్ బై 60, 30 కొట్టండి. మినిమమ్ 8 మంత్స్ వస్తుంది. సో, నా 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 ఉద్దేశ్యం ఏంటంటే, ఒక ఎంప్లాయీని అట్‌లీస్ట్ ఒక 8 మంత్స్ అన్నా మనం ప్రీవియస్ ఇయర్‌లో
ఒక బెనిఫిట్ ఇచ్చినట్టు అవుతది గదా! అని జెప్పేసి వీడు జూస్తున్నాడు. అంటే వీడు కొన్ని కండిషన్‌లు పెట్టాడబ్బా ఫస్టు. వాట్ ఈస్ అడిషనల్ ఎంప్లాయీస్? అడిషనల్ ఎంప్లాయీస్ అనంటే వాడికి 25,000 కంటే ఎక్కువ సాలరీ ఉండగూడదు. వాడు అట్‌లీస్ట్ 2040 డేస్ కంటే ఎక్కువుండాలి. అంటే 2040 డేస్ కంటే తక్కువుంటే ఐ విల్ నాట్ అలో. అండ్ ఫుట్‌వేర్ రిలేటెడ్, అపారల్ రిలేటెడ్, లెదర్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా చేస్తున్నావా? నీకు 240 డేస్ బదులుగా 150 డేస్ ఉంటుంది లిమిట్. అంటే ఏంటి? ఫుట్‌వేర్ షాపోడు అదే ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగోడు వాడిని 150 డేసే పెట్టుకున్నాడు. అలౌడా? అంటే అలౌడ్. అదే వేరే బిజినెస్ వాళ్ళైతే ఒక అడిషనల్ ఎంప్లాయీ లాగా కన్సిడర్ చేయాలంటే ఈ షుడ్ అట్‌లీస్ట్ 240 డేస్ కంటే ఆర్ 240 డేస్ ఆర్ మోర్ ఎక్కువ సర్వ్ చేసి ఉండాలి నీ దాంట్లో. దెన్ ఓన్లీ వాడు మనకి అడిషనల్ ఎంప్లాయీ అని అంటాడు. అండ్ ద ఎంప్లాయీ హూ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఆర్‌పిఎఫ్ వాడిని గూడా మనం వి షుడ్ నాట్ కన్సిడర్ యాస్ వి షుడ్ నాట్ కన్సిడర్ యాస్ అడిషనల్ ఎంప్లాయీ. అండ్ ఎవడైతే ఎంటైర్ కాంట్రిబ్యూషన్ ఈస్ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాడికిస్తే మనకెందుకు డిడక్షను? సో, వాడిని గూడా టోటల్‌గా ఎంతమందిని ఇస్తాము? సో, ఫస్ట్ చూడండి. ఇది 30% ఆఫ్ ది అడిషనల్ కాస్ట్ నేనిస్తాను. అడిషనల్ కాస్ట్ అంటే ఏంటి? నువ్వు అడిషనల్‌గా వచ్చిన ఎంప్లాయీస్‌కి అడిషనల్‌గా అకౌంటింగ్ పే చెక్, క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్ గాకుండా మన ప్రిస్క్రైబ్డ్ మోడ్ నుంచి పేమెంట్ జేయాలి. అండ్ నువ్వు అట్‌లీస్ట్ 240 డేస్ ఆర్ మోర్ నీ దాంట్లో ఉండాలి. 25,000 కంటే తక్కువ సాలరీ ఉండాలి. అండ్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్‌లో పార్టిసిపేట్ చేసుండాలి. ఒకవేళ గవర్నమెంట్ గనుక కంట్రిబ్యూట్ చేస్తే నేను ఒక్క రూపాయి కూడా నీకివ్వను. ఇవే కదా కండిషన్స్. ఈ ఒకవేళ ఈ పర్టిక్యులర్ 240 డేస్‌కి రిలేటెడ్‌గా ఇఫ్ అన్ ఎంప్లాయీ ఈస్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ లెస్ థాన్ 240 ఆర్ 150 డేస్ బట్ ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 240 ఆర్ 150 డేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ దెన్ హి షల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇదెందుకిచ్చాడంటే చూడండి. ఆడెప్పుడు వచ్చిండు? ప్రీవియస్ ఇయర్‌లో వచ్చుంటాడు. ప్రీవియస్ ఇయర్‌లో వాడు 240 డేస్ రాలేదని జెప్పేసి వాడిని అడిషనల్ ఎంప్లాయీలా కన్సిడర్ చేయలేదు. పాత ఇయర్ నుంచి కొత్త ఇయర్ చూస్తే దేర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ది ఎంప్లాయ్‌మెంట్. బట్ నువ్వు నెక్స్ట్ ఇయర్‌కెళ్ళావనుకోండి, ఈడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లో కన్సిడర్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకు లెక్క చేయం గదా! సో, వాడిని ఆల్రెడీ తీసుకున్నాక గూడా నువ్వు అడిషనల్ ఎంప్లాయీ లాగా తీసుకోకపోతే నాకు లాస్ వస్తది గదా! అందుకనే ఇఫ్ హి ఈస్ పుట్ టు సర్వీస్ ఫర్ ది లెస్ థాన్ 240 డేస్ దెన్ వాడు నెక్స్ట్ ఇయర్‌లో ఒకవేళ 240 డేస్ కన్నా ఎక్కువుంటే, ఆ నెక్స్ట్ ఇయర్‌లోనే వాని ఎంప్లాయ్‌మెంట్ అయ్యింది అని జెప్పేసి అంటే వాడు అడిషనల్ ఎంప్లాయీ లాగా నెక్స్ట్ ఇయర్ సర్వ్ చేస్తాడు. ఆడికి అప్పుడు వాడికిచ్చే నెక్స్ట్ ఇయర్ ఇచ్చే ఎమాల్యుమెంట్స్‌లో 30% ఆఫ్ ది ఎమాల్యుమెంట్స్ దే విల్ గెట్ యాస్ ఎ డిడక్షన్. ఎగ్జాంపుల్ చెక్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 32 మినిట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నౌ మిస్టర్ ఏ అనే బిజినెస్ ఉన్నాడు. వీడు 23, 24 ఇయర్‌కి ఒక 120 మెంబర్స్‌ని పెట్టుకున్నాడురా. సో, 24, 25లో హి ఎంప్లాయిడ్ 130 ఇన్ టోటల్. అంటే ఒక 10 మెంబర్స్ ఇంక్రీజ్ జరిగింది. అయితే 10 మెంబర్స్ ఏమైందంటే 240 డేస్ కంటే తక్కువున్నారు. నౌ ఈ ఇయర్ మనకి 80 డబుల్ జెడ్ డబుల్ ఏలో ఒక్క డిడక్షన్ కూడా రాదు. ఎందుకు? వీడు మనకు అడిషనల్ ఎంప్లాయీ కాదు. అయితే నెక్స్ట్ ఇయర్ పోయినప్పుడు ఏమైంది? 25, 26లోకి మనం వెళ్ళామనుకోండి. మన దాంట్లో ఎంతమందుంటారు? 130 మెంబర్సే ఉంటారు. నౌ వాడేమన్నాడు? దేర్ షుడ్ బి వన్ ఇంక్రీజ్ ఇన్ ది ఎంప్లాయ్‌మెంట్ గదా! కానీ నువ్వు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్‌లో ఇంక్రీజ్ లేనే లేదు. బట్ ఎవడైతే లాస్ట్ ఇయర్‌లో 240 డేస్ గాని, ఆ 150 డేస్ గాని కండిషన్ మెట్ అవ్వడం వల్ల వాడిని మనం తీసుకోలేదో వాడిని నువ్వేం చేయాలంటే ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో తీసుకో. అంటే ఇక్కడ 10 అడిషనల్ ఎంప్లాయిస్‌మెంట్ ఇంటూ కాస్ట్ ఏదైతే ఉంటదో దానికి 30% యూ విల్ గెట్ యాస్ ఎ 80 డబుల్ జెడ్ డబుల్ ఏ డిడక్షన్. ఇక్కడ నీకొస్తుంది డిడక్షన్. ఓకేనా? ఇది దాని పర్టిక్యులర్ పాయింట్‌కి క్లారిఫికేషన్. Deduction under this section allowed only if books of accounts are audited and audit should be submitted within the due date prescribed ఏదైతే 30 సెప్టెంబర్ ప్రిస్క్రైబ్డ్ డేట్ ఉంటదో ఆ లోపలే ఆడిట్స్ చూడండి. దీంట్లో నుంచి ఒకవేళ క్వెషన్ వస్తే ఎలా వస్తుంది? వాడికి ఒక ఆడిట్ అనేది అప్లికబుల్ అయితది. సో, హి ఈస్ మ్యాండేటరీ ఆడిట్ చేయించుకునే క్లయింట్ 44 ఏబీ అప్లికబుల్ అయితది. హి ఈస్ ఇండివిడ్యువల్ వస్తాడు. అతనికి కొన్ని ఎంప్లాయీస్ ఇస్తాడు. ఆ ఎంప్లాయీస్ డిఫాల్ట్ గాని, ఆప్షనల్ గాని ఏదైనా చేసుకోవచ్చు. ఆ ఎంప్లాయీస్‌లో ఫుట్‌వేర్ ఇస్తే నీకు క్వెషన్ ఎలా ఇస్తాడనంటే క్లియర్‌గా ఆ 25,000 వాడు కవర్ అయ్యేటట్టు, 240 డేస్ వాడు కవర్ అయ్యేటట్టు, నీకు ఆర్‌పిఎఫ్ వాడు కవర్ అయ్యేటట్టు ఇస్తాడు. దేర్ ఈస్ వన్ క్వెషన్ మనం డిస్కస్ చేద్దాం క్వెషన్ ఇప్పుడు. చూడండి.
దిస్ ఈస్ ద క్వెషన్. ఇందులో మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది కాన్సెప్ట్. చెక్ చేసుకోండి ఇది 80JJAA. 80JJAA క్వెషన్. ఇప్పుడు మిస్టర్ ఏ అనేవాడికి ఈ కమెన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే లెదర్ గాదు, ఫుట్‌వేర్ గాదు, అపెరల్ గాదు. వీడికి ఎన్ని డేస్ వస్తుంది? 240 డేస్ క్రైటీరియాలో పడతాడు. ఎప్పుడు చేసాడురా? 1/4/2024 విచ్ ఈస్ అవర్ ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్. 1/4/2024 మన ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్. సో, ఇట్ ఈస్ ఎ న్యూ బిజినెస్. న్యూ బిజినెస్ కండిషన్ ఏంటి? ఎవరికైతే పేమెంట్ చేస్తాడో వాడికి మనం ఇచ్చేసేయాలి. నౌ ఇక్కడ వాడు 350 ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నాడట. 350 న్యూ ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నాడు. 24, 25కి. అందులో 75 ఏమో ఫస్ట్ డే ఆఫ్ ది దాంట్లో తీసుకున్నాడు. ఈస్ ఎ రెగ్యులర్ ఎంప్లాయీ. పేమెంట్ అంటే 24,000 అలౌడ్ గదా! వీడికి అప్లికబుల్. 125 మెంబర్స్‌కి పేమెంట్ ఈస్ 26,000 విచ్ ఈస్ గ్రేటర్ థాన్ 25,000 కాబట్టి వీడిని మనం కన్సిడర్ చేయము యాస్ ఎ అడిషనల్ ఎంప్లాయీగా. 50 మెంబర్స్ క్యాజువల్ ఎంప్లాయీస్ 24,500 1/8/2024లో తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ క్యాజువల్ ఎంప్లాయీస్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఆల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ ది ఆర్‌పిఎఫ్ వైల్ క్యాజువల్ ఎంప్లాయీస్ డు నాట్. అంటే ఏంటి? మనం వీడిని గూడా వి షుడ్ నాట్ కన్సిడర్ యాస్ అడిషనల్ ఎంప్లాయీ. అండ్ ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 1/9/2024 రోజు 24,000 వీళ్ళని గూడా మనం కన్సిడర్ చేయాలి. సో, టోటల్‌గా ఈ 75 అండ్ ఈ 24,075 ప్లస్ ఈ 100ని కన్సిడర్ చేస్తే డిడక్షన్ అనేది కాలిక్యులేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. నౌ కంప్యూట్ ద డిడక్షన్ ఇఫ్ ఎనీ అని ఇక్కడ సెక్షన్ ఏమి ఇయ్యడు. ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ ఇఫ్ ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈస్ 75 లాక్స్. సో, వీడికి 75 లాక్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దే గేవ్ యూ టర్నోవర్. ఎందుకు? ఈ టర్నోవర్ వస్తే వాడికి 44 ఏబీ అప్లై అవుతది. ఒకవేళ వాడు 44 ఏబీ అప్లై కాకుండా ఇస్తే క్వెషన్ ఏదైనా ఎంసీక్యూలో ట్రై చేస్తే యూ షుడ్ వెరీ, వెరీ కేర్‌ఫుల్. వాడికి 44 అప్లికబుల్ అవుతేనే హి విల్ బి ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 80JJAA. దీనికి ఎలా కాలిక్యులేట్ చేస్తారు మరి? 75 ఇంటూ 24,000. 75 ఇంటూ 24,000 ఇంటూ ఎన్ని నెలలొచ్చాడు? వచ్చాడు కాబట్టి ఇంటూ 12 కొడితే అయిపోతది. అండ్ ఇక్కడ 100 ఇంటూ 24,000 ఇంటూ 19 అంటే ఎంతొస్తుంది? 9, 10, 11, 12, 1, 2, 3 7 మార్క్స్ వస్తుంది. సో, ఇది యూ విల్ బి అలౌడ్ యాస్ డిడక్షన్. నౌ ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర మీరొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏంటిదది? వీడు 1/9/2024కొచ్చాడు. అంటే ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 7 మంత్స్. 7 మంత్స్ అంటే ఎంతొస్తుంది? ఆల్‌మోస్ట్ 210 డేసే వస్తుంది. అంటే ఈ పర్టిక్యులర్ పర్సను ఎవడైతే ఉన్నాడో వీడు లెస్ థాన్ 240 డేస్‌లో ఉన్నాడు. కాబట్టి మనము వీడిని గూడా కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఈ పర్టిక్యులర్ 75 ఎంప్లాయీస్‌కి రిలేటెడ్ ఎమాల్యుమెంట్స్‌లో మాత్రమే విల్ గెట్ 80JJAA డిడక్షన్. ఓకేనా? అండ్ ఇక్కడ క్వెషన్‌లో విడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ఏ హాస్ కమెన్స్డ్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుట్‌వేర్. దెన్ వీడు అక్కడ కన్సిడర్ అయిపోతాడు. ఎందుకు? ఆ ఏరియాలో మనం 150 డేస్ మాత్రమే చూస్తాం కాబట్టి విచ్ ఈస్ లెస్ థాన్ 210 డేస్. 210 డేస్ కంటే మన 210 డేస్ అనేది విచ్ ఈస్ గ్రేటర్ థాన్ 150 డేస్ కాబట్టి అప్పుడు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వి విల్ అలో యాస్ దిస్ పర్టిక్యులర్ అమౌంట్ యాస్ ఆల్సో ఎ డిడక్షన్. ఓకేనా? సో, దిస్ విల్ బి ది 80JJAA డిస్కషన్. డీటెయిల్‌గా డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. హలో! ఫటాఫట్ 80జీ చేసేద్దాం ఇప్పుడు. 80జీలో సింపుల్‌గా డెఫినిషను 80జీ ఫర్ డొనేషన్స్. డొనేషన్స్ నువ్వేమైనా ఇస్తే ప్రీవియస్ ఇయర్‌లో ఇట్ విల్ బి అలౌడ్ యాస్ డిడక్షన్. ఇది ఓన్లీ నార్మల్ టాక్స్ రెజిమ్‌లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. వేరే వాళ్ళకి ఉండదు. అయితే డొనేషన్స్‌ని దే హావ్ కేటగరైజ్డ్ ఇంటూ 4 కేటగరీస్. ఫస్ట్‌ది 100% ఆఫ్ ది డిడక్షన్ అన్‌లిమిటెడ్. 50% ఆఫ్ ది డిడక్షన్ సెకండ్‌ది. ఈ 2 గూడా బేసికల్‌గా మనం ఎంత డిడక్షన్ అయితే ఇస్తామో అంతవరకు మనకి డిడక్షన్ ఇచ్చేస్తారు ఏటీజీలో. అండ్ దేర్ ఈస్ అ కేటగరీ ఆఫ్ 100% డిడక్షన్ లిమిటెడ్ అండ్ 50% డిడక్షన్ లిమిటెడ్. ఈ లిమిటెడ్ ఏంటనంటే ఒక క్వాలిఫైయింగ్ లిమిట్ కాలిక్యులేట్ చేస్తారు. ఆ క్వాలిఫైయింగ్ లిమిట్‌లో నీకు 3 కేటగరీ డొనేషన్‌లన్నీ గూడా 100% ఇస్తారు. ఫోర్త్ కేటగరీ డొనేషన్స్ అన్నీ గూడా 50% ఇస్తారు. అయితే దీంట్లో ఇవన్నీ గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పీఎం నేషన్ కేర్, సీఎం కేర్ ఫండ్, పీఎం కేర్ ఫండ్, ఆ డొనేషన్ ఫండ్, జిల్లా స్పోర్ట్స్ ఫండ్, నేషనల్ లెవెల్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇందులో ప్రైమ్ మినిస్టర్ డ్రాట్ రిలీఫ్ ఫండ్ అనేది ఏదైతే ఉంటదో అది 50% అన్‌లిమిటెడ్ ఉంటుంది. ఒక డొనేషన్‌లో 50% తీస్తే అది ఎంతొస్తే అంత డిడక్షన్ ఇచ్చేస్తాం 80జీ కింద.
అవి 2 మనకి ఇంపార్టెంట్ ఏం కాదు పెద్దగా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 అండ్ ఫోర్త్ డిడక్షన్స్. క్లియర్‌గా చూడండి ఇందులో మొత్తం 6 ఉంటాయి. అందులో ఫ్యామిలీ ప్లానింగ్ ఏవైతే ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది. అదర్ కంపెనీస్‌కి నీకు డిడక్షన్ వచ్చేస్తది. అదర్స్ ఉంటారు కదా! అదర్ అసెసీస్ వాళ్ళకి ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, ఆర్ కంపెనీ ఈస్ డొనేటింగ్ టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్స్ కావచ్చు. ఈ 2 గూడా నీకు 80 జీలో కేటగరీ 3లో వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోషన్స్, కంపెనీ డొనేషన్స్ టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్ ఎనీథింగ్. అండ్ 50% ఆఫ్ ది క్వాలిఫైయింగ్ లిమిట్‌లో దేర్ ఆర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ, టెంపుల్స్, చర్చ్‌లు, మాస్క్‌లు, గురుద్వారాసు, చారిటబుల్ ట్రస్ట్‌లు, మైనారిటీ కమ్యూనిటీస్‌కి ప్రమోట్ చేయడం. ఈ 4 నుంచే క్వెషనొస్తది. ఈ 4 ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ డిడక్షన్ లెట్స్ సే నేనొక 50,000 40,000 ఇక్కడ చేశాను. 20,000 ఇక్కడ చేశాను. దెన్ వాట్ ఈస్ ద డిడక్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 80 అని వాడు క్వెషన్ అడిగితే, మీరు దానికి ఫస్ట్ అడ్జస్టింగ్ టోటల్ ఇన్‌కమ్ క్వాలిఫైయింగ్ లిమిట్ కనుక్కోవాల్సి ఉంటుంది గదా! ఆ క్వాలిఫైయింగ్ లిమిట్ కనుక్కోవాలి. ఆ క్వాలిఫైయింగ్ లిమిట్ కనుక్కోవడానికి దేర్ ఆర్ సమ్ స్టెప్స్. ఏంటివవి? స్టెప్ నంబర్ 1లో యూ నీడ్ టు టేక్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. ఏదైతే నీ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ ఉంటుందో బిఫోర్ గివింగ్ ఎనీ డిడక్షన్స్ ఆర్ ఎనీథింగ్, ఆ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ నుంచి యూ డిడక్ట్ ఎవ్రీ డిడక్షన్ ఫ్రమ్ 80 నుంచి 80 80 నుంచి 80 అనంటే చాప్టర్ 6 సి కేటగరీ డిడక్షన్స్ ఉంటాయి గదా! వి షుడ్ నాట్ కవర్ దట్. 80 నుంచి 80 వరకు ఏదైతే డిడక్షన్ ఉంటో అవన్నీ గూడా ఎలిజిబుల్ చేసేసేయి. ఎక్సెప్ట్ 80 అంటే మనం దాని గురించే కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 80 గాకుండా అంటే ఆ ఇన్‌కమ్‌ని మనం నథింగ్ బట్ ఆ 80 తీసుకున్న డిడక్షన్‌ని కలిపేసి గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌లో కలిపేస్తాం. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ 112, 112 అండ్ 111 ఇది కేటగరీ చేసుకోండి. ఏవైతే స్పెషల్ టాక్స్ రేజింగ్ ప్రొవిజన్స్ ఉంటాయో, ఆ స్పెషల్ టాక్స్ ఇన్‌కమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మళ్ళీ యాడ్ బ్యాక్ చేయండి. అలాగ యాడ్ బ్యాక్ చేస్తే యూ విల్ గెట్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్. ఈ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్‌లో యూ టేక్ ఔట్ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్. ఇప్పుడు ఏదైతే డొనేషన్ జేశావో స్టెప్ 3లో ఏదైతే డొనేషన్ జేశావో కేటగరీ 3 అండ్ కేటగరీ 4 ఈ రెండుని కంపేర్ జెయి. విచ్ ఎవర్ ఈస్ లోవర్ యూ విల్ టేక్ యాస్ మాక్సిమం పర్మిసిబుల్ డిడక్షన్. ఇది క్వాలిఫైయింగ్ లిమిట్. ఇప్పుడు ఉన్న నీ క్వాలిఫైయింగ్ లిమిట్‌ని యూ అలొకేట్ టు డొనేషన్స్. ఫస్ట్ ఏం జేస్తావు? ఫస్ట్ కేటగరీ 3 డొనేషన్‌కి అలొకేట్ చెయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇఫ్ యూ గాట్ 60,000 యాస్ లిమిట్, నేనిక్కడ ఏం చేశాను? 40,000 అక్కడ చేశాను. 20,000 సారీ 40,000 కేటగరీ 3లో, 20,000 కేటగరీ 4లో చేశాను. నౌ 60,000 నా దగ్గర ఉంది కదా! క్వాలిఫైయింగ్ లిమిట్. దీంట్లో నుంచి ఫస్ట్ కేటగరీ 3 తీసేసేయి. కేటగరీ 3లో ఎంత చేశాను? 100%. నాకు ఎంత లిమిట్ అలో ఉంది? 100% ఆఫ్ ది క్వాలిఫైయింగ్ లిమిట్. నాకు క్వాలిఫైయింగ్ లిమిట్ లోపలనే ఉన్నాను కదా! సో, ఐ విల్ గివ్ యూ 40,000 డిడక్షన్ అండర్ 80 నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర లిమిట్ ఎంత మిగిలింది? 20,000. సార్ నేనెంత చేశాను? 20,000 అలో చేశాను. నౌ వాడు 20,000 అలో చేస్తే నువ్వు కూడా 20,000 ఇచ్చినావనుకో ఎందుకు సార్ క్వాలిఫైయింగ్ లిమిట్ ఉంది కదా! అన్నావనుకో, ఇక్కడ క్వెషన్ ఆలోచించు. క్వాలిఫైయింగ్ లిమిట్‌లో 50% ఆఫ్ ది డొనేషన్ వస్తది. క్వాలిఫైయింగ్ లిమిట్ ఎంత? 20,000. దాంట్లో నీ డొనేషన్ ఎంత? 20,000. కోయిన్సిడెంటల్లీ బోత్ 20,000 అవ్వడం వల్ల 50% నీకు 10,000 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 20,000 కాకుండా 40,000 ఉందనుకోండి, ఇక్కడ ఎంత 50% 20,000 నువ్వేం జేస్తావు? సార్ 20,000 ఎనీవే అవైలబుల్ ఉంది గదా! ఇక్కడ. ఆ 20,000 ఇచ్చేస్తాను అనంటే, నువ్వు 100% ఆఫ్‌ది ఇచ్చినట్టు ఉంటది. నీ క్వాలిఫైయింగ్ లిమిట్‌లో వాట్ ఈస్ 50%? 20,000. ఓన్లీ 10,000 విల్ బి అలౌడ్ యాస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80G. ఈ ఒక్క స్టెప్పు జాగ్రత్తగా ఈ ఒక్క స్టెప్పు ఈ 50% క్వాలిఫికేషన్ దానికి జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలిక్యులేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇఫ్ డొనేషన్స్ ఆర్ మేడ్ ఇన్ క్యాష్ మోర్ థాన్ 2,000 అండ్ డొనేషన్ ఇస్ ఇన్ కైండ్ ఆర్ నాట్ అలౌడ్. దీనికి సంబంధించిన క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ విల్ గో టు ఏఎంటీ అనే కాన్సెప్ట్. ఏఎంటీ అంటే ఏంటి? అంటే ఇట్ ఈస్ అ ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్. అంటే ఒక టాక్స్ లయబిలిటీ ఉంది. ఆ టాక్స్ లయబిలిటీ కాకుండా దేర్ ఈస్ అ ఆల్టర్‌నేట్ ఆఫ్ మినిమమ్ అంటే అట్‌లీస్ట్ ఈ మినిమమ్ టాక్స్ అనేది కట్టాలి. అసలు ఈ టాక్స్ అనేది ఎవరికి పే చేయాలి? ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్ అనేది ఎవరు పే చేయాలి? మీరు అబ్జర్వ్ చేయండి. వి ఆర్ గివింగ్ 10 డిడక్షన్స్. వి ఆర్ గివింగ్ 80 జే, 80 క్యూక్యూబీ, 80 ఆర్ఆర్‌బీ, 80 పీ, 80 ఎంఈ డిడక్షన్స్ ఇన్‌కమ్ బేస్డ్ డిడక్షన్స్. అండ్ వి ఆర్ గివింగ్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ బేస్డ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 35 ఏడీ. మీరిలాగా
క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని గూడా ఇఫ్ యూ ఆర్ గివింగ్ డిడక్షన్ నీ నెట్ ప్రాఫిట్ అనేది డ్రాస్టికల్‌గా తగ్గిపోతుంది. అలాగా ఊహించుకోండి కంట్రీలో చాలా వరకు వాళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ యూజ్ జేసుకోవడానికి ట్రై జేస్తే గవర్నమెంట్‌కి దే నీడ్ ఫండ్స్ టు రన్ ది కంట్రీ గదా! అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళేం జేస్తారంటే సీ హూఎవర్ టేకింగ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 10AA ఇది ఇంటర్మీడియేట్ లెవెల్ వాళ్ళ కోసం. ఈ ఇంటర్మీడియేట్ లెవెల్ వాళ్ళ కోసం దేర్ ఈస్ స్లైట్ చేంజెస్ ఇన్ ది ఇన్‌కమ్ బేస్డ్ డిడక్షన్స్. ఎవరైతే 10AA తీసుకుంటున్నారో, ఎవరైతే 35AD తీసుకుంటున్నారో, ఎవరైతే ఇన్‌కమ్ బేస్డ్ డిడక్షన్స్ నథింగ్ బట్ 80JJAA, 80QQB, 80RRB ఇందులో వేరే 80M, 80P కూడా ఉన్నాయి. బట్ అవి దే ఆర్ నాట్ ఇంటూ ఇంటర్మీడియేట్ సిలబస్. కాబట్టి 80QQB, ఆర్ఆర్‌బి, మన జేజేడబ్ల్యూఏ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పర్టిక్యులర్ డిడక్షన్స్ ఎవరైతే చేసుకుంటారో అసెస్సీ అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎస్ఎస్‌సీస్ అందరూ కూడా 80 ఏఎంటీ అంతా కూడా ఓల్డ్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లోనే ఉంటుంది. డిఫాల్ట్‌లో ఉండదు. ఎందుకు? 10AA, 35AD యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఇన్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. కాబట్టి ఏఎంటీ కూడా మనకు ఏఎంటీ డిస్కషన్ కూడా ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లోనే ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లోనే మాత్రమే వస్తుంది. ఈ డిడక్షన్స్ తీసుకునే వాళ్ళు దే షుడ్ పే మినిమమ్ ఆఫ్ ది టాక్స్. దట్ ఈస్ ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్. ఆ ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్సే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్ విల్ బి పేయబుల్ బై ద అసెస్సీ. ఆల్ అసెస్సీస్ హూ ఆర్ టేకింగ్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్. ఆప్షనల్ టాక్స్‌లో ఉన్నవాళ్ళు అండ్ దే షుడ్ క్లెయిమ్ డిడక్షన్స్ అండర్ ఈ 10AA గావచ్చు, 35AD గావచ్చు అండ్ 80 ఓకే. అదర్ థాన్ ఏడీపీ, క్యూక్యూబీ, ఆర్ఆర్‌బీ, జేజేడబ్ల్యూఏ ఇవి తీసుకున్న వాళ్ళకి. హూ ఆర్ కట్టాలి. ఏఎంటీ కట్టాలి. సరే ఏఎంటీ ఎంత కట్టాలి? ఎంత టాక్స్ అనేది మనం పే చేయాలని అన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్, ఏఓపీ, బీఓ, ఏజేపీ వాళ్ళ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్ అనేది 20,00,000 క్రాస్ కాదో, ఆ 20,00,000 క్రాస్ కాని వాళ్ళు కట్టాల్సిన పని లేదు. అంటే కొంచెం హై ఇన్‌కమ్ హై ఇన్‌కమ్ ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటున్నాం. అండ్ ఎంత కట్టాలిరా అనంటే వి షుడ్ పే 18.5% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్ ప్లస్ 4% ఆఫ్ ది సెస్ కట్టాలి. ఈ 4% 18.5 ఎట్లా కాలిక్యులేట్ చేయాలి? అసలు అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్ ఏందనంటే, యూ టేక్ ఫస్ట్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్ అనేది తీసుకో. ఆ అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్‌కి ఏదైతే 10AA ఉందో, ఏదైతే 80JJAA, క్యూక్యూబీ, ఆర్ఆర్‌బీ తీసుకుంటున్నావో ఇవన్నీ కూడా యాడ్ చేయి. అండ్ వెనెవర్ యూ ఆర్ యాడింగ్ 35AD డిడక్షన్ జస్ట్ రిమెంబర్ వాడు 35AD డిడక్షన్ నిన్ను మళ్ళీ టోటల్ ఇన్‌కమ్‌కి యాడ్ చేయమంటున్నాడంటే, ఆ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ హి ఈస్ నాట్ గివింగ్ యూ యాస్ ఎ డిడక్షన్ కదా! నౌ ఎవరైతే వాడు క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదో, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డిప్రిసియేషన్ కాబట్టి, జస్ట్ ఆఫ్టర్ గివింగ్ ది డిప్రిసియేషన్ అడ్జస్ట్‌మెంట్ యాడ్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 35AD. నువ్వు ఇలాగ యాడ్ చేస్తే వచ్చేది అడ్జస్టెడ్ టోటల్ ఇన్‌కమ్. ఇలాగా ఫస్ట్ నీకొచ్చిన నార్మల్ టాక్స్ మీద నార్మల్ ప్రొవిజన్స్‌తోని టాక్స్ లయబిలిటీ కనుక్కో. ఇది ఆన్ నార్మల్ ఇన్‌కమ్. ఆ తర్వాత ఆల్టర్‌నేట్ మినిమమ్ టాక్స్ ఆఫ్ 18.5% కనుక్కో. ఇలాగా ఈ రెండిట్లలో ఏదైతే హైయర్ ఉంటుందో దట్ విల్ బి యువర్ టాక్స్ లయబిలిటీ. అండ్ ఈ టాక్స్ లయబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏఎంటీ అనేది నీకు 52,000 లెట్స్ సే ఒక 25 లాక్స్ వచ్చింది. అండ్ నార్మల్ టాక్స్ లయబిలిటీ నీకొక 21 లాక్స్ వచ్చింది. నౌ ఈ సిట్యుయేషన్‌లో యూ ఆర్ పేయింగ్ 4 లాక్స్ ఎక్స్‌ట్రా గదా! సరే నేను ఇక్కడ 4 లాక్స్ ఎక్స్‌ట్రా కడుతుంటే ఇంక నువ్వు అక్కడ 35 ఏడీ గాని, 10AA గాని వాడు నాకేమి ఇచ్చినట్టనంటే దిస్ 4 లాక్స్ యూ కెన్ యూజ్ యాస్ టాక్స్ క్రెడిట్ ఫర్ ది నెక్స్ట్ 15 అసెస్మెంట్ ఇయర్స్ టు అడ్జస్ట్ విత్ ద నెక్స్ట్ టాక్స్ లయబిలిటీస్. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్స్‌లో నీకొచ్చే టాక్స్ లయబిలిటీని యూ కెన్ అడ్జస్ట్ దట్ పర్టిక్యులర్ క్రెడిట్. ఓకేనా? ఇది ఏఎంటీ రిలేటెడ్ అంతా డిస్కషన్ గూడా జరిగిందిక్కడ. ఏఎంటీ రిలేటెడ్ డిస్కషను అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ తీసుకొని పోవడము, ఏఎంటీ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్‌లో ఏఎంటీ లేకున్నా గూడా పర్టిక్యులర్ టాక్స్ లయబిలిటీ మీద యూ కెన్ యూజ్ దట్ పర్టిక్యులర్ క్రెడిట్. అండ్ ఇది ఓన్లీ అదర్ థాన్ కంపెనీ అసెసెస్‌కి. మీరు మరి కంపెనీస్‌కి ఏమొస్తుందనంటే, కంపెనీస్‌కి దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మినిమమ్ ఆల్టర్‌నేటివ్ టాక్స్. మ్యాట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ అప్లికబుల్ టు దట్ పర్టిక్యులర్ కంపెనీ అసెసీస్. ఈ ఏఎంటీ అనే కాన్సెప్ట్ ఎవరికొస్తుంది? ఏఎంటీ అనే కాన్సెప్ట్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు ద అసెసీస్ హూ ఆర్ నాట్ కంపెనీస్. అండ్ ఈ ఏఎంటీ రిలేటెడ్‌గా 10AA రిలేటెడ్‌గా ఇఫ్ ఐ చూస్ ఎనీ క్వెషన్ ఉంటే చెక్ చేద్దాము. క్వెషన్ కూడా మంచి ఇంపార్టెంట్ క్వెషన్ అయితే ఇట్ ఈస్ వెరీ బెటర్. యాహ్! 49 మినిట్స్. సో, ఓకే. క్వెషన్స్ అనేవి చెక్ జేసుకోండి. సో, ఈ 4 కాన్సెప్ట్స్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మనకి ఎంసీక్యూ సెషన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని ఎంసీక్యూస్ ఫర్దర్‌గా సీఎంఏ వాళ్ళ కోసం ఎస్పెషల్లీ.
ఎంసీక్యూ సెషన్స్ గూడా యాడ్ జేస్తాను. అండ్ ఈ 4 కాన్సెప్ట్స్ నుంచి ఐ మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇందులో నుంచి క్వెషన్ అడిగే అవకాశం ఉండదు. ఒకవేళ అడిగితే గనుక మీకు బాగా హెల్ప్ అవుతుందని ట్రై చేశాను ఈ వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. హావ్ ఎ నైస్ డే. అండ్ డూ గుడ్ ప్రిపరేషన్. ఎందుకంటే మనం లాస్ట్‌లీ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది ఆల్‌మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ది ఆగస్ట్‌కొచ్చేసాము. ఇంకొక 10 డేస్ మిగిలుంది అంతే ఆగస్ట్‌లో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకి టైమ్ వేస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ప్రాపర్‌గా ప్రిపరేషన్ చేసే క్యాండిడేట్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే 20 డేస్‌లో చదవడం ఎలా? 40 డేస్‌లో చదవడం ఎలా? 30 డేస్‌లో చదవడం ఎలా? 1 డే బిఫోర్ ఎట్లా చదవాలి? ఇవన్నీ గూడా ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. ప్రొఫెషనల్ కోర్స్‌లో ఇవన్నీ గూడా వర్కౌట్ అవ్వవు. ప్రాక్టికల్ కోర్స్‌లో ఓన్లీ కన్సిస్టెన్సీ అనేది మీకు రిజల్ట్ ఇస్తుంది. డైలీ ఒక పర్టిక్యులర్ పీరియడ్ నేను తీసుకున్నాను. ఆ పీరియడ్‌లో మాత్రమే ఖచ్చితంగా నేను చదువుతాను. ఆ పీరియడ్‌లో నేను ఏదొచ్చినా గూడా ఆ పీరియడ్‌లో నేను చదువుతానని పెట్టుకుంటే మాత్రమే ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది క్లియర్ జరుగుతుంది. చూడండి నేను ప్రొఫెషనల్ కోర్స్‌లో దేర్ విల్ బి హెవీ కాంపిటీషన్. మనకి రిజర్వేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తారు. ప్రొఫెషనల్ లెవెల్స్‌లో ఎవ్రీవన్ విల్ బి పియర్. నీకున్న కాన్ఫిడెన్సే వాడికుంటుంది. నీకున్న సబ్జెక్ట్ నాలెడ్జే వాడికుంటుంది. వన్స్ యూ ఆర్ క్లియర్డ్ అంటే వాడికి నీకు సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ టు డూ ఆఫ్టర్ ది క్వాలిఫికేషన్ ఆల్సో. కాబట్టి మీరు ఈ క్వాలిఫికేషన్ తెచ్చే ప్రాసెస్‌లోనే టైమ్ అంతా వేస్ట్ చేసుకోవచ్చు. వేస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల వల్ల మీరు ఏం చేయాలంటే, ఏదైతే ప్రిపరేషన్ మనం చేస్తున్నామో క్లియర్ కట్‌గా వాట్ ఐ యామ్ డూయింగ్ నౌ. ఐ యామ్ డూయింగ్ డిడక్షన్స్. డిడక్షన్స్‌లో 4 కాన్సెప్ట్స్ డీల్ చేశాను. యామ్ ఐ కాన్ఫిడెంట్ ఇన్ థిస్ పర్టిక్యులర్ 4 టాపిక్స్. కాన్ఫిడెంట్ అని తెలిసిన తర్వాతనే ఐ షుడ్ ఎంటర్ ఇంటూ నెక్స్ట్ కాన్సెప్ట్. అదర్‌వైజ్ ఐ షుడ్ స్టిక్ టు థిస్ పర్టిక్యులర్ పాయింట్ ఓన్లీ. మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి చూడడం నాకు హాఫ్ డే వచ్చేసింది వదిలేసేయి. నో, 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 నో డోంట్ డూ థట్. యూ షుడ్ గెట్ 100% కాన్ఫిడెన్స్. అది క్వెషన్ ఏరియాలో వచ్చినా, అది ప్రొవిజన్ ఏరియాలో వచ్చినా, అది ఎంసీక్యూ ఏరియాలో వచ్చినా, ఇఫ్ వన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నుంచి ఒక క్వెషన్ గనుక వస్తే, ఐ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ పర్టిక్యులర్ క్వెషన్ విత్ ప్రిసైజ్ కంటెంట్. దట్ షుడ్ బి ద హోల్ ఎయిమ్ ఆఫ్ ది ప్రిపరేషన్. అంతేగాని ఒక 20 డేస్ ఉంది. చదువుకుంటానా? చదవగలనా? ఒక ఫ్యాకల్టీ ఏదైనా వీడియో పెడితే చూద్దాము. ఒక 40 డేస్ ఏదైనా వీడియో పెడితే చూద్దాము. ఏబీసీ టుక్ ఏబీసీ, ఏబీసీ అనే కంటెంట్ తీసుకో. ఏలో కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకో. తర్వాత నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బి తీసుకో. కుదిరితే సి చదువు. బట్ ట్రై టు కవర్ ఎంటైర్ సబ్జెక్ట్ ఇఫ్ పాసిబుల్. అదర్‌వైజ్ ట్రై టు కవర్ అప్ టు పాస్ అవ్వడానికి ఏదైతే అండ్ ఆ తర్వాత దానికి సంబంధించిన నాలెడ్జ్ గూడా గెయిన్ జేసుకో. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గాని, ఎప్పుడైనా గాని దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. నాట్ ఇన్ ద ఎగ్జామ్స్. నాట్ మేబీ ద ఎగ్జామ్స్ బట్ ఇట్ షుడ్ బి కవర్డ్ ఎంటైర్ నీకు ప్రిపరేషన్ ఇచ్చిందంతా గూడా నీకు సిలబస్ ఇచ్చింది దేనికి? యూ వుడ్ హావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ ద పర్టిక్యులర్ ఏరియాస్ కాబట్టి. నాకు ఫర్ ఎగ్జాంపుల్‌గా రిస్క్ అసెస్‌మెంట్ అండ్ ప్రొసీజర్స్ అనేది నాకసలు నేను చేయలేదు. ఏంటికి చేయకపోతే ఎగ్జామ్‌లో రాదు 4 మార్క్సే కదా! రాదని జెప్పేసి వదిలేసావు. వదిలేసేయి పర్లేదు. ఎగ్జామ్ రాసిన తర్వాత చదివావా? ఒకవేళ చదివి పెట్టుకుంటే నీకు నెక్స్ట్ ఎగ్జామ్ యూజ్ అవుతది గదా! ప్రతి ఎగ్జామ్‌కి అదే 4 చాప్టర్స్ చదువుతాము. అదే 4 టాపిక్స్ చదువుతాము. అదే ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ అదే రాసుకుంటా కూర్చున్నామంటే కుదరదు గదా! సో, హావ్ సమ్ ఆహ్, ప్రిపరేషన్‌లో మంచి కొంచెం ఏందంటే ఒక టెక్నిక్స్ యూజ్ చేయండి పాస్ అవ్వడానికి. బట్ ఎక్కడ గూడా ఆ డెప్త్ అనేది లూజ్ అవ్వకండి. So I hope you understand this particular essence of the professional course. Thank you so much for watching the video. Have a nice day. Do share and subscribe the particular video, channel. Have a nice day. Thank you.